25 మంది చిన్నపిల్లల ప్రాణాలు, వందలాది విషపూరిత తేనెటీగలు. మధ్యలో నిలబడ్డారు 55 ఏళ్ల సహాయకురాలు కాంచనాబాయి గారు. ఆమె చేసిన త్యాగం వింటే మీ కళ్ళు చెమర్చుతాయి. మధ్యప్రదేశ్లోని నీమచ్ జిల్లాలో ఒక అంగన్వాడీ కేంద్రం. పిల్లల నవ్వులతో సందడిగా ఉన్న ఆ చోటు ఒక్కసారిగా అరుపులతో నిండిపోయింది. వేలాది తేనెటీగలు ఆ పసిపిల్లలపై విరుచుకుపడ్డాయి. అక్కడ ఉన్న కాంచనాబాయి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తన ప్రాణం పోతుందని తెలిసినా పిల్లలను లోపలికి తోసి దుప్పట్లు, తివాచీలు కప్పారు. చివరకు తన చీరతో కూడా పిల్లల్ని రక్షిస్తూ ఆ తేనెటీగలకు ఎదురు నిలిచారు. పిల్లలందరినీ సురక్షితంగా లోపలకు పంపారు. కానీ ఆ క్రమంలో వేలాది తేనెటీగలు ఆమెను చుట్టుముట్టాయి. ఒళ్లంతా విషపూరిత కాట్లతో ఆమె మరణించారు. సొంత బిడ్డల్నే కాదు, లోకంలోని బిడ్డలందరినీ కాపాడేదే అమ్మ మనసు. 25 మంది పిల్లల కోసం ప్రాణత్యాగం చేసిన కాంచనాబాయికి మన జోహార్లు.